మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భీమవరం పట్టణంలో సుమన్ టీవీ వారి యొక్క ఆఫీస్ ని బ్రాంచ్ ని ఓపెన్ చేయడం చాలా సంతోషకరం. ఏంటంటే ఈరోజు సమాజంలో మీడియాకు ఉన్నటువంటి ప్రాధాన్యత మా అందరికీ తెలుసు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా, ఏ ప్రాంతంలో ఏ అవసరం ఉన్నా ముందుగా ఈ యొక్క మీడియా ద్వారా ప్రజలకి తెలియజేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే కనుక పెద్ద పెద్ద పేరుగాంచిన టీవీలతో పాటు ఈ రోజున సుమన్ టీవీ కూడా ముందుండి ఆ యొక్క పెద్ద కంపెనీలకి ధీటుగా సుమన్ టీవీ అక్కడ ఉన్నటువంటి వర్గాల వారి యొక్క అవసరాలని, వారి యొక్క సమస్యల్ని సమాజం దృష్టికి తీసుకురావడంలో ముందుందని చెప్పి చెప్పక తప్పదు. ఏంటంటే వీడు రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, సమస్యల పరంగా కానీ ఈ యొక్క సుమన్ టీవీ చూపిస్తున్నటువంటి చొరవ చాలా ప్రధానమైనటువంటి పాత్ర అని చెప్పి చెప్పాలి. మనం చూసినట్లయితే కనుక అనేక సమస్యల మీద ఇంటర్వ్యూస్, అలాగే సమాజంలో ఉన్నటువంటి మనకు తెలియనటువంటి అనేక విషయాల్ని మన దృష్టికి తీసుకొచ్చే దానిలో సుమన్ టీవీ చాలా ప్రాధాన్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. ప్రతి పేదవాడి యొక్క సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు బలహీన వర్గాల పట్ల సుమన్ టీవీ చూపుతున్నటువంటి చొరవని నేను అభినందిస్తూ ఈ యొక్క బ్రాంచ్ లో ఇంకా ముందుకెళ్లి మరి ఈ యొక్క సుమన్ టీవీ అభివృద్ధి చెందాలని చెప్పి నేను తెలియజేసుకుంటాను. ఈ సభా కార్యక్రమానికి వచ్చేసినటువంటి పురప్రముఖులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అభివృద్ధిని అనౌన్స్ చేసి కానీ మా పార్ట్నర్ గా ఉండడానికి రెడీ అయిన సురేష్ గారికి మా అభినందనలు. ఆయన ముందు సుమన్ టీవీ ఎజెండాని ఈ ప్రాంతంలో కూడా ఎంతో ముందుకు తీసుకెళ్తారని నేను గట్టిగా ఆశిస్తాను. ఆయనకి మా వంతు సహకారం ఎప్పుడు ఉంటుంది. పురప్రముఖులు, పురప్రముఖులు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వాయిస్ ని, వాళ్ళు ఏ అంశాల్లో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా వాళ్ళందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్ సుమన్ టీవీ ద్వారా మీరు కల్పించండి. ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ నెట్వర్క్ ని మనం బిల్డప్ చేయాలి. వీళ్ళందరూ కూడా మనకి కావాలి. వీళ్ళందరూ కూడా చాలా ఏదో రంగంలో నిష్ణాతులే. వీళ్ళందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ కల్పించండి సుమన్ టీవీ భీమవరం ద్వారా. ఆఫీస్ ప్రారంభంలో చదివేటప్పుడు మన మిత్రులు మాజీ చైర్మన్ వెంకటమూర్తి గారికి, అలాగే సుమన్ టీవీ తరఫున స్టేట్ ఇండియాలో ఉన్నటువంటి రాంబాబు గారికి, మిత్రులు సీనియర్ కమిషనర్ 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజలు వాళ్ళ కోరికల్ని, వాళ్ళ ప్రాంతాన్ని, వాళ్ళ భవిష్యత్తుని, బిడ్డ భవిష్యత్తుని వాళ్ళ తరాలకి ఇచ్చే ఒక భీమవరం పట్టణంలో ఉభయ రాష్ట్రాలకి చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన సుమన్ టీవీ బ్రాంచ్ భీమవరంలో ఏర్పాటు చేస్తున్నందుకు సుమన్ టీవీ యాజమాన్య వారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. మరి ప్రజల సమస్యలను వెలిగించి చాటేది ఈ ఛానల్స్ లో నిస్వార్థంగా, నిర్భయంగా ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ ప్రజల సమస్యలు తెలియజేయడం కోసం ఆలోచన చేసే ఈ సుమన్ టీవీ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. మీరు చేయవలసింది ఒకటే, నిర్భయంగా
నిస్వార్థంగా ఎవరి మీద ఏ ఒక్కరి మీద ప్రేమ చూపించుకోకుండా నిర్భయంగా నిజాన్ని బయట పెట్టేందుకు మీరు కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను. మరి ఈరోజు భీమవరపట్నంలో ఏర్పాటు చేసిన మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఇంత సక్సెస్ తో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ఆ దైవాన్ని కోరుకుంటూ సేవ తీసుకుంటాం. చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే సుమన్ టీవీ అశేష ప్రేక్షకాలను పొందినటువంటి యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ యొక్క బ్రాంచ్ భీమవరంలో ప్రారంభించుకోవడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే భీమవరంలో జిల్లా కేంద్రం అయినప్పటికీ కూడా ఇక్కడ అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు అనేకమైన కార్యక్రమాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ కూడా సుమన్ టీవీ ద్వారా అనేక కోట్ల మందికి చేరుకోవడానికి మంచి అవకాశం కూడా కల్పించారు. సుమన్ టీవీ అంటే ఒక ప్రపంచం. సుమన్ టీవీ అంటే ఒక ఆప్యాయత అనురాగాలతో ప్రేక్షకుని నిత్యం ఆకట్టుకునేటటువంటి ఛానల్. 8 కోట్ల మంది సబ్స్క్రైబర్స్ నుండి నిత్యం రోజు కూడా 4 కోట్ల మంది ప్రేక్షకులు దీన్ని వీక్షించడం చాలా ఒక మామూలు విషయం కాదు, సాధారణ విషయం కాదు. ప్రత్యేకంగా ఈ సుమన్ టీవీతో మాకున్న అనుకున్న ఏంటంటే రాత్రి పడుకునే ముందు రావి రమ్మ గారి యొక్క స్టోరీస్ ఉంటాయి. మా ఇలా రోజు అది పెట్టుకుని పడుకుంటుంటారు. ఇంత అంత బాగా చెప్తూ ఉంటాం. అది ఇంతా కూడా వాయిస్ కూడా చాలా బాగుంటుంది. స్టోరీస్ కూడా అంత అద్భుతంగా ఉంటాయి. రోజు ఆవిడ ప్రతిరోజు కూడా పొడుగుల ముందు అది సెల్లో పెట్టుకుని అది ఎంత పొడుకుంటుంది. అంటే అంత ప్రేక్షకులు అంత ఇదిగా అంత ఆప్యాయంగా ఆపెట్టుకున్న ఛానల్ కాబట్టి ఇంకా ముందు రోజుల్లో ఈ సుమన్ టీవీ మరింత ప్రేక్షకాలను పొంది మరింత అభివృద్ధి చెంది అన్ని ప్రాంతాల్లో కూడా ఈ బ్రాంచెస్ ఓపెన్ అవ్వాలని చెప్పి వారికి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పరిచయం చేసిన మా తమ్ముడు నోబుల్ గారికి, అలాగే ఆర్మీలో గుండెలో కూడా ఎంతో రంగరంగ వైభవంగా ఈ ఛానల్ ని మరి ప్రారంభించి ఆ ప్రాంతంలో ఉన్న ప్రేక్షకుల్ని మేము ఉన్నాము, మేము ఆదుకుంటాము, మరి మీకు ప్రతి విషయాన్ని మీ కళ్ళకు కట్టినట్టుగా జరిగిన దాన్ని మీకు చూపిస్తామని మరి తెలియజేసిన నోబుల్ గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాం. అలాగే సుమన్ టీవీ యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు. యూట్యూబ్ ఛానల్ గా దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఉందనేది మనం వింటూ ఉన్నాం. మరి ఆ ఫీల్డ్లో నేను కూడా ఇది తీసుకోవడం కూడా చాలా సంతోషం. అది కూడా మన ప్రాంతంలో బాధ్యత జర్నలిస్ట్ గా కూడా ఉన్నారు. ఈరోజు నేను దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే వార్త అనేటువంటిది రియలిస్టిక్ గా ఉండాలి. వార్త అనేటువంటిది ప్రజలకు న్యాయమైనటువంటి వార్తను అందించేదిగా ఉండాలి. మరి సురేష్ కి అందించాలని ఆ దీవెనలు ముందుగా ఉండాలని. కాబట్టి ఈ ఛానల్ ప్రారంభమైంది విజయంతో ముందుకు కొనసాగాలని తెలియజేస్తూ నా మాట ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రజలందరినీ ఆలోచింప చేసే విధంగా ఉండాలని, న్యాయమైన నిజమైన వార్తలు మాత్రమే ప్రదానం చేయాలని తలుపుతో ఈ సుమన్ టీవీ ప్రయాణిస్తుందని అభిప్రాయం. ఎందుకంటే నేను ఎక్కువ సుమన్ టీవీ, నేను సుమన్ టీవీ సబ్స్క్రైబర్. వాడు చేసే వార్తలు కానీ చాలా బాగుంటాయి, వినూత్నంగా ఉంటాయి, ప్రయోగాత్మకంగా ఉంటాయి. అటువంటి ఈ ఛానల్ మన భీమవరంలో ఫ్రాంచైజ్ రావడం చాలా సంతోషం. మరి ఈ ఫ్రాంచైజ్ లో మంచి వార్తలు అందించాలని వీళ్ళందరికీ దేవుడు సహాయపడాలని కోరుకుంటున్నాను. సుమన్ టీవీ వారు ఇందాక జాన్సన్ గారు చెబుతూ 8 కోట్ల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారన్నారు. చాలా పెద్ద ఛానల్ ఇది. అటువంటి ఛానల్ భీమవరపట్నానికి వచ్చి నిజంగా ఏవైతే వార్తలు నిజ వార్తలన్నీ అందులో వచ్చి ప్రజలకి మంచి పేరు ప్రతిష్టలు రావాలి. అదేవిధంగా సురేష్ ఫ్రాంచైజీ తీసుకున్న సురేష్ గారికి, సీతారామరాజు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ ఛానల్ అతని కొత్త కాదు, ఇలాగే 22 సంవత్సరాలుగా అతను సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నారు. మరి గొప్ప అచీవ్మెంట్స్ కూడా సాధిస్తున్నారు. మరి ఇలా కట్టమే సాంగ్ అంటే మన ఛానల్ కానీ పత్రిక కానీ కట్టమే సాంగ్ అనేది దీన్ని అధిగమించుతున్నారు సురేష్. ఇవాళ సుమన్ టీవీ కాదు, ఇప్పుడు కూడా అనే ఛానల్లో వెళ్ళడం జరిగింది. వాళ్ళ విషయం ఛానల్ కూడా మొట్టమొదట మన సురేష్ దాంట్లో ఉండేవారు.
అంటే బాగా ఎక్స్పీరియన్స్. ఇవాళ మన ఊళ్ళో అందరూ పాత్రికేయులు, మన సురేష్ నాయుడు అందరూ సీనియర్స్, అందరూ 25 years మళ్ళీ. అందువల్ల ఈ ఛానల్ సంపూర్ణమైన అద్భుతమైనటువంటి రీతిలో ప్రగతి సాధిస్తుందని చెప్పేసి కోరుకుంటూ జై హింద్.